కేసులో చంద్రబాబుని అరెస్ట్ చేసినప్పుడు కూడా వాళ్ళు సేమ్ ఇదే అన్నారు. వాళ్ళు ఎప్పుడు జగన్ని జైలు పక్షాన్ని 16 నెలలు ఉన్నాడు, జైల్లోకి వెళ్ళినోడికి ఏం తెలుస్తాయి అని అన్నారు. అది జగన్ అనిపించుకుంటున్నాడు కాబట్టి చంద్రబాబును లోపల వేస్తే ఇంకా సమానం అయిపోద్ది, నన్ను అనలేరు వాళ్ళని అనలేరని. ఇప్పుడు మళ్ళీ మీరు రెండింటి మధ్య చదువుతాడు. నేను నా మాటలు గమనిస్తే మీరు ప్రతిసారి నేను మా మాటలు వాళ్ళ మాటలు పక్కకు తోసి వాస్తవం ఏదో చూడండినే ప్రజలకు అప్పీల్ చేస్తున్నా, మీడియాకు అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు కూడా అదే చెప్తున్నా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు తనను చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో కుమ్మక్కై ఆ రోజు అరెస్ట్ చేయించాడు, దానికి బదులుగా ఆయన్ను వేయాలి 4 రోజులు 10 రోజులు అనుకుంటే వచ్చిన ఏడాదిలోగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నాడో అప్పుడే చేసేవాడు. ఎందుకంటే బాగా హైలో ఉన్నప్పుడు దట్ షుడ్ బి ది టైం. ప్రజలు కూడా ఎవరు క్వశ్చన్ చేయరు, డౌట్ రాదు. ఎందుకు 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఎందుకు పట్టింది? ఎందుకు పట్టింది అంటే ఆధారాలన్నీ పూర్తి ఎవిడెన్స్లన్నీ కరెక్ట్గా ఇచ్చేస్తున్నారా, ఇన్వెస్టిగేషన్ ప్రాపర్ జరిగి పక్కా ఎవిడెన్స్ ఉంటేనే చేయండి అని ఆయన డైరెక్షన్ ఇచ్చినందువల్లనే అంత సమయం పట్టింది. విత్ ప్రూఫ్స్ ఎవిడెన్సెస్ ఆ రోజు అరెస్ట్ జరిగింది. నిప్పు లేనిది పొగరాదు అంటారు మీరు, నిప్పు లేదు పొగలేదు అంటారు. వాళ్ళు 3200 కోట్ల అవినీతి జరిగింది అంటున్నారు. మొత్తం డిస్టిలరీలన్నీ మీరు స్వాధీనం చేసుకున్నారు. ఎవరికి ఎంత ఇవ్వాలో అంత ఇచ్చేసి వాళ్ళ నుంచి ఎంత తీసుకోవాలో అంత గమనిస్తే ఈ రోజుకు ఇవంతా కూడా ఒక నెరేటివ్ బిల్డ్ అవుతున్నది ఎల్లో మీడియాలో మాత్రమే అవుతుంది. ఎందుకు ఎల్లో మీడియా అంటున్నా అంటే అది పేర్లు అనడం కూడా అనవసరం. అది ఒక న్యూస్ పేపర్లా, టీవీలా, లేదా వాళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఉన్నాయి ఫేక్ దీన్ని న్యూస్ను కానీ లేదా అబద్దాలను ఇచ్చేసేటివి అవి కానీ ఇవన్నీ కలిసి ఒక క్యాంపెయిన్ మెషిన్ లాగా నడుస్తున్న దాంట్లో కన్సర్టెడ్గా కంటిన్యూస్గా ఒక క్యాంపెయిన్ నడుపుతూ వచ్చి అదే వాటిలో వీటిలో కూడా వస్తున్నాయి, ఎఫ్ఐఆర్లో వస్తుంది, అరెస్ట్లో వస్తున్నాయి, దెన్ ఛార్జ్ షీట్లో కూడా నిన్న వచ్చింది. చిన్న డీవియేషన్ లేదు. అయితే దానికి పునాది లేదు. మీరు గమనిస్తే నేనేమంటున్నాను, వాళ్ళు నిన్నటిదే ఛార్జ్ షీట్ ఫైనల్ తీసుకున్నాం. దీని గురించే ఈరోజు డిస్కషన్ అన్నారు కాబట్టి దీని గురించే నేను చెప్తాను. నిన్న ఛార్జ్ షీట్ తీసుకున్నాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు నెక్స్ట్ దీనికి పోవడానికి. అంటే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ క్లియర్గా ఫీల్ అవుతుంది ఈ ఆధారాలు ఉన్నాయనేది పక్కా దీనితో ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. దెన్ నెక్స్ట్ మళ్ళీ సప్లిమెంటరీ రావచ్చు, ట్రయల్ మొదలు కావాలి. ఈ తర్వాత ప్రాసెస్ జ్యుడిషియల్ ప్రాసెస్. మీరు అలా చెప్తున్నారు.